నాగేశ్వర గారు, బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల నట జీవితం, రేర్ అకేషన్ ఇది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మెయిన్గా ఒక విషయం చెప్పుకోవాలి హేమచంద్ర గారు. జనరల్గా ఒక కథానాయకుడిగా 50 సంవత్సరాలు అంటేనే గ్రేటు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అనుకోండి 50 సంవత్సరాలు అయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ క్యారెక్టర్స్ వేయగలరు. యంగ్ నుంచి ఓల్డ్ ఫాదరు లేకపోతే తాత క్యారెక్టర్లు వేయగలరు. హీరో అంటే యంగ్ క్యారెక్టర్లే వేయాలి. సో 50 సంవత్సరాలు హీరోగా చేయటమే అసలు ఒక గొప్ప విషయం. ప్లస్ 50 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి జనరల్గా వాళ్ళ కెరీర్ ఆల్మోస్ట్ ఒక ఎగ్జిట్ స్టేజ్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో డిసెండింగ్ స్టేజ్లో ఉంటుంది. దీంట్లో చెప్పుకోదగ్గ విశేషం, గొప్ప విషయం ఏంటంటే 50 సంవత్సరాలు కెరీరు కంప్లీట్ అవుతున్న టైంలో ఆయన పీక్లో ఉంటున్నాడు బాలకృష్ణ గారు. అసలు మంచి సక్సెస్లు. ఇవాళ ఒక యూత్లో ఉన్నప్పుడు ఎలా ఏ హీరోయిన్ యూత్లో ఉన్నప్పుడు పీక్లో ఉంటారు. ఈయన 50 సంవత్సరాల కెరియర్ ముగించే టైంలో పీక్లో ఉండటం అనేది మరి చాలా రేర్ విషయం, చాలా రేర్ ఫీట్ అది. ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ గారిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకటండి, రామారావు అందమైన విగ్రహం అయింది, ప్లస్ ఏ పాత్రకైనా సరిపోయే విగ్రహం. అభినయం కూడా అన్ని క్యారెక్టర్లు మెప్పించారు. సోషల్ అవ్వచ్చు, పౌరాణికం అవ్వచ్చు, జానపదం అవ్వచ్చు, చారిత్రకం అవ్వచ్చు. పౌరాణికాలు చెప్పక్కర్లే మీకు. ఆయనకి రాముడు కానించి కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్లు రెండూ కూడా ఈక్వల్గా మెప్పించింది మరి ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఎవరు లేరు. అలా భీష్ముడు, అసలు అలా భీముడు, అర్జునుడు, అసలు ఆయన ఏం క్యారెక్టర్ ఏముంది? రాముడు వేశాడు, రావణాసురుడు వేశారు, కృష్ణుడు వేశారు, దుర్యోధనుడు వేశారు. సో అలా పూర్తి వైవిధ్యమైన క్యారెక్టర్లు వేశారు, రెండు మెప్పించారు. అది గ్రేటు. సో ఆ రకంగా ఏ క్యారెక్టర్కైనా సరిపోయే పర్సనాలిటీ, అన్ని క్యారెక్టర్లు అన్ని జోనర్స్లోనూ మెప్పించారు. కంపేర్ చేసుకుంటే బాలకృష్ణ గారిది అదే పరిస్థితి. రామారావులో ఉన్న అందం వచ్చింది, ఆయన అభినయం వచ్చింది, ఇంచుమించు ఆయన చూస్తున్నట్టే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ప్లస్ ఏ క్యారెక్టర్కైనా సూట్ అవుతారు. ఈయన రాముడు వేశారు, కృష్ణుడు వేశారు, అర్జునుడు వేశారు, అభిమన్యుడు వేశారు, ఇలా పౌరాణిక పాత్రలు వేశారు. అదే ఒక భైరవ దీపం లేకపోతే ఇంకా అటువంటి ఫోక్లార్ పిక్చర్లు వేశారు. ఒక చారిత్రకంగా చూసుకుంటే ఆదిత్య 369లో కృష్ణదేవరాయల పాత్ర మరి ఎంత గంభీరంగా ఉన్నాడు ఆయన తెనాలి రామకృష్ణలో రామారావు గుర్తొచ్చారు చూస్తుంటే. సో హిస్టారిక్ క్యారెక్టర్లు చేశారు. సోషల్ పిక్చర్లు సరే. ఇవాళ సోషల్ పిక్చర్లో కూడా అండి అన్ని ఎమోషనల్ చేశాడు ఆయన. ఇప్పుడు హీరో అనగానే రొమాన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది, లేకపోతే కామెడీ ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ ఒక సెంటిమెంటు, ఒక ఫెరోషియస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ సమరసింహారెడ్డి తీసుకోండి, నరసింహనాయుడు తీసుకోండి, దాంట్లో సెంటిమెంట్ ఎంత ఉందో అసలు ఒక అగ్రెసివ్ క్యారెక్టర్. ఒక ఫ్యాక్షన్ సినిమాలకి బెంచ్ మార్క్ ఆ రెండే కదా. ఆ రెండింటి తర్వాత చాలా డైలాగ్ డెలివరీలో ఇక బాలయ్య తర్వాతే. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, కత్తులు కట్టాలతో కాదు కంటి చూస్తే చంపేస్తా అనేది మరి ఇక ఆయన్ని తప్ప మరి ఇంకొకళ్ళు ఊహించలేము ఆ డైలాగ్కి.